ఆకలి అనే 3 అక్షరాల చుట్టూ ఎంటైర్ ప్రపంచం తిరుగుతుంది. ఇన్క్లూడింగ్ ప్రపంచ జనాభా కూడా ఈ ఆకలి అనేది లేకపోతే మనిషి ఏ పని చేయడు, ఏ వస్తువు ఒక చోట నుండి మరొక చోటకు కదలదు. ఈ ఆకలి మనిషిని ఆలోచింపచేస్తుంది. ఆకలి ఏదైనా పని చేయన ఆకలిని తీర్చు అంటుంది. ఆకలి అంటే కోరిక. ఆకలి వేస్తుంది అని నీకు అనిపించడం, అది ఒక కోరిక, తినాలి అనే కోరిక. ప్రియమైన దేవుని పిల్లలరా, ఆకలి అన్నము విలువను తెలియపరుస్తుంది. ఆకలేసిన వ్యక్తికే ఎదుటి వ్యక్తి యొక్క ఆకలి యొక్క బాధ అర్థమవుతుంది. ఆకలితో అలమటిస్తున్న వ్యక్తికే రైతు యొక్క విలువ తెలుస్తుంది. ఆకలేసినప్పుడు అమ్మ మనకి వంట సిద్ధపరిచి పెడుతుంది, మన ఆకలి తీరుస్తుంది. ఉన్న వాటిని సిద్ధపరిచి మనకు ఆకలి తీర్చే అమ్మ కన్నా లేని వాటిని ఉన్న వాటిగా పిలిచిన దేవుడు గొప్ప కదా. ఏమండి, మన అమ్మ పుట్టకముందే మనకు ఆహారం ఉంది కదా. మనము పుట్టకముందే మనకు ఆహారం ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆహారం? ఎవరి చేతిలో నుండి మనము తీసుకుని తింటున్నాం? లేని వాటిని ఉన్న వాటిగా పిలిచిన దేవుడు ఎన్ని పళ్ళు, ఎన్ని ఆకుకూరలు, ఎన్ని చేపలు, ఎన్ని మాంసాలు, ఎన్ని పప్పు దినుసులు. ఏమండి, భూమికి పండే గుణం ఇచ్చాడు కాబట్టే రైతు పండించగలుగుతున్నాడు. ప్రకృతిలో ఆహార పదార్థాలు ఉన్నవి కాబట్టే అమ్మ వండి మనకి వడ్డిస్తుంది. అమ్మ కన్నా మన ఆత్మలకు తండ్రి అయిన దేవుడు మన కొరకు ఆలోచించి మనము పుట్టక ముందే మనకు కావలసిన సమస్తాన్ని ప్రకృతిలో పెట్టిన దేవుని యొక్క ఔన్నత్యాన్ని మనము ఆకాశమంత ఎత్తులో చూపించాలండి. ప్రియమైన దేవుని పిల్లలరా, యాపిల్ని అమ్మ సృష్టించలేదు. దేవుడు సృష్టించిన యాపిల్ని పట్టుకొచ్చి అమ్మ కడిగి కోసి మనకు పెడుతుంది. అవునా? అమ్మ కన్నా మన సృష్టికర్త, మన ఆత్మలకు తండ్రి అయిన దేవుడు మన పట్ల ఎంతో ఆలోచించాడండి. ఎంతో ఆలోచించాడు. మనకి ఎన్నో పెట్టాడు ప్రకృతిలో. వాటన్నిటిని తీసుకుని తినమంటున్నాడు. ఎన్నో ఉచిత పథకాలు దేవుడు అనుగ్రహించాడు మనకి. రాజకీయ నాయకులు ఏర్పాటు చేసే ఉచిత పథకాలు కొంతకాలమే స్థిరము కావవి. కానీ దేవుడిచ్చిన ఉచిత పథకం నింగి, నేల, నీరు, నిప్పు, గాలి, పంచభూతాలను మనకు పరిచర్యలుగా అందిస్తున్నాడు. గాలి లేని జీవితం ఒక్కసారి ఆలోచించు. నీరు లేని ఉదయకాలం ఒక్కసారి గమనించు. ఏమండి, పండని భూమి ఇచ్చాడే. భూమి లేకపోతే నువ్వు ఎక్కడ నిలబడతావు? ఏమి పండిస్తావు? ఏమి తింటావు? ఆకాశము, గాలిలో ఆక్సిజన్ పెట్టాడు. ఆక్సిజన్ లేకపోతే ఏం పీల్చుకుంటావు నువ్వు? ఆక్సిజన్ పెట్టాడు దేవుడు. చెట్ల నుండి, సూర్యుడి నుండి వచ్చే అతిలోహిత నీలి కిరణాలను మరి ఫిల్టర్ చేసి భూమి మీదకు పంపిస్తున్నాడు. భూమి చుట్టూ ఓజోను పొర వేశాడు. ఏమండి, భూమిని ఎంతో భద్రంగా చేశాడు. ఏమండి, మానవుని ఆకలి తీర్చడానికి దేవుడు తీసిన ప్రణాళిక గొప్పదండి, గొప్పది. దేవుని ఔన్నత్యాన్ని మనం, దేవుని యొక్క మహత్యాన్ని మనం వివరించి చెప్పాలి. ఏమండి, మన ఆకలి తీర్చిన దేవుని ఆకలి మన శరీరానికి శారీరకమైన ఆహారం అవసరం. అయితే ఆత్మకు ఆత్మ సంబంధమైన ఆహారం ఎంతో అవసరం. ఆత్మలను రక్షించడానికి సత్య సంబంధమైన వాక్యాన్ని, అందుచేత సమస్త కల్మషమును ఎర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించి ఈ వాక్యాన్ని సభ్య సమాజానికి సగర్వంగా ప్రకటించి అనేకులను దేవుని వైపు మళ్లించాలని దేవుని ఆలోచన. ఆ ఆలోచనలో మనం అందరము పాలిభాగస్థలమై మన ఆకలి తీర్చిన దేవుని ఆకలి తీర్చేవారిగా ఉండాలని మీ అందరికీ ఈ ఆకలి అనే పదంపై ఉన్నటువంటి, ఆకలి వెనక ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం తెలుసుకోవాలి. ఆకలి అందరికీ ఉంది. కొందరికే ఆ ఆకలి తీరుతుంది. కొందరికి ఆకలితో అలమటించి చనిపోతున్నారు. సోమాలియా పట్టణాల్లో, ఆఫ్రికా దేశాల్లో ఆహారం కొరత ఏర్పడింది. ఆహారం లేదు వాళ్ళకి. ఏమండి, స్వార్థపరులు తమ స్వార్థము కొరకు ఈ భూమిని ఆక్రమించారు. ధనాన్ని నల్లధనంగా మార్చేశారు. తన బిడ్డలకు సమాన హక్కునిచ్చాడు దేవుడు. ఆదాము అవ్వలకు భూమిని సమానంగా పంచాడు. స్త్రీ అని, పురుషుడని అక్కడ భేదం చూపించలేదు. మనమైతే వ్యత్యాసం చూపిస్తాం. పురుషుడికి ఎక్కువిస్తాం, స్త్రీకి తక్కువిస్తాం. కానీ దేవుడు పక్షపాతి కాదండి. ఈ ఆకలి బాధను అర్థం చేసుకుని, ఎదుటివారి ఆకలి తెలుసుకుని, నీవు పెట్టకపోయినా పర్వాలేదు కానీ ఎదుటివాడి నోటి దగ్గర నుంచి ఆకలిని తీసుకునేవాడిగా నీవు ఉండకూడదు. నీ ఆకలి తీర్చిన దేవుని ఆకలి తీర్చేవాడిగా నీవు ఉండాలని, దేవుని కొరకు బ్రతకాలని ఒక నిర్ణయం మనం తీసుకుని, మనకిచ్చిన జీవిత కాలంలో దేవుని పనిని ముగించి, దేవుని ఆకలిని తీర్చి మనము విశ్రమించాలి.
అందరికీ వందనాలు.